చూస్తున్నారు టెర్రర్ వాల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను కథ చెప్పబోతున్నాను. ఈ కథ పేరు నేను నా పాత స్కూల్కి వెళ్ళినప్పుడు. దెన్ ఐ వెంట్ టు మై ఓల్డ్ స్కూల్. ఓకే, నేను అజయ్ డిఐవై. ఇప్పుడు స్టోరీ మొదలు పెడదాం. స్టార్ట్. నా పేరు శ్రావణ్. నేను ఇప్పుడు చాలా బిజినెస్లు చేస్తున్నాను. నా లైఫ్ సెటిల్ అయింది. నాకు ఏం కావాలంటే అవి నా దగ్గరికి వస్తాయి. నాకు సంతోషంగా ఉంది అని నేను మనసులో అనుకొని తృప్తి పడతాను, అంతే. ఏంటి వింతగా ఉందని ఆలోచిస్తున్నారా? నా మనసులో లోటు ఉంది. ఎందుకంటే నేను ఎంత గొప్పవాడిని అయినప్పటికీ నేను చదివిన స్కూల్స్ని, నా ఫ్రెండ్స్ని నేను మర్చిపోలేకపోతున్నాను. నాకు ప్రతిరోజు అప్పుడు జరిగిన సంఘటనలు గుర్తొస్తున్నాయి. ఒకరోజు నేను నా ఆఫీస్కి, ఫ్యాక్టరీలకి అన్నిటికీ 5 రోజులు లీవ్ ఇచ్చాను. అందరూ సంతోషించారు. నేను ఇంకా ఈ 5 రోజుల్లో నా పాత స్కూల్కి వెళ్ళి అక్కడ టీచర్స్ని కలిసి ఒకవేళ కుదిరితే నా పాత ఫ్రెండ్స్ని కూడా కలవచ్చు అని నేను ఇంకా అన్నీ ప్లాన్ చేశాను. నా పాత స్కూల్కి వెళ్దామని నేను తంజావూరుకి వెళ్ళాలని అనుకున్నాను. కానీ అనుకోని పరిస్థితుల వల్ల కారులో బయలుదేరవలసిన నేను బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ దిగాను. అదొక సాదాసీదా పల్లెటూరు, పచ్చటి పొలాలతో, చిన్న పూరి గుడిసెలతో చాలా అద్భుతంగా ఉంది. ఆ చల్లటి గాలి పీలుస్తుంటే నాకు చాలా మధురంగా అనిపించింది. నేను ఒక్కసారి కళ్ళు మూసుకొని నా చిన్నతనంలో నాకు జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకున్నాను. నేను చిన్నతనంలో చదువుకుంటున్నప్పుడు నా స్నేహితులు నన్ను హాస్టల్లో వెక్కిరించేవారు. టీచర్స్ సరిగ్గా పాఠాలు చెప్పకుండా మేము చదవట్లేదని మమ్మల్ని బాగా కొట్టేవారు. నేను కళ్ళు తెరిచాను. నాకు ఇందాక గుర్తొచ్చిన జ్ఞాపకాలు అప్పట్లో బాధగా అనిపించినప్పటికీ ఇప్పుడు అవి తీపి జ్ఞాపకాలు. ఎంతైనా నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో కదా, అలాగే అనిపిస్తుంది. నేను నా బ్యాగ్తో ఊర్లో నడుస్తూ వెళ్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ నా చిన్నప్పుడు నేను పెరిగిన గ్రామాన్ని చూసి అక్కడ నడుస్తూ నా స్కూల్కి వెళ్ళాలని నాకు ఆశగా ఉంది. నడుస్తూ ఎలాగోలాగా స్కూల్కి వచ్చాను. నేను షాక్ అయ్యే విధంగా ఆ స్కూల్ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఆ గోడల మీద కానీ, ఆ గేటు కానీ మొత్తం బాగా పాడైపోయాయి. నాకు ఎందుకో తెలియలేదు. లోపలికి వెళ్ళాలంటే మనసు రావటం లేదు. కానీ నేను ఇంత దూరం వచ్చినందుకు నేను కనీసం నా క్లాస్ రూమ్ని చూడాలి కదా. నేను ఒక్కడుగు ముందుకేసి ఆ గేట్ దగ్గరికి వెళ్తుండగా నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించింది. నేను అటు ఇటు చూశాను. ఒక వ్యక్తి భుజం పైన నాగలి పెట్టుకొని నా దగ్గరికి వస్తున్నాడు. అతను నాతో ఈ లోపలికి వెళ్ళొద్దు బాబు అని చెప్పాడు. ఇంతవరకు ఈ లోపలికి వెళ్ళిన ఎవరు తిరిగి రాలేదు అని అతను నాతో అన్నాడు. నేనేమో ఎందుకు, ఏమైంది, లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది అని అడిగాను. అతనేమో నాకు లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆ స్కూల్లో ఒక పిల్లాడు ఆడుకుంటూ ఉండగా పైనుంచి కింద పడి చచ్చిపోయాడంట. ఆ పిల్లాడు అక్కడ కింద పడినప్పుడు అతను అక్కడే పూడ్చిపెడితే పునాది గట్టిగా ఉంటుందని అక్కడ ఉండే ప్రిన్సిపల్ ఆ పిల్లాన్ని ఆ స్కూల్ కిందే తవ్వించి బూడిపించాడంట, ఆ స్కూల్ పునాది గట్టిగా ఉండడం కోసం. 5 రోజుల తర్వాత ఆ ప్రిన్సిపల్ ఆ క్లాస్ రూమ్లోనే రక్తం గక్కి చచ్చిపోయాడంట. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ స్కూల్లో స్టూడెంట్స్ కూడా చచ్చిపోతున్నారు. డాక్టర్ వీళ్ళ చావుకి ఏది కారణం కాదు, కానీ వీళ్ళకి కారణం లేకుండా ఈ స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు అని చెప్పారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆదేశం ప్రకారం ఈ స్కూల్ మూతబడింది. ఈ పక్క ఊర్లో ఉన్న స్కూల్కి ఈ మిగతా స్టూడెంట్స్ని, మిగతా టీచర్స్ని మార్చారు. ఇక ఈ స్కూల్కి మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల ఈ స్కూల్ ఇలా తయారైంది. 5 నెలల ముందు మా ఊర్లో తాగబోతు రంగా అని ఒకతను బాగా తాగి మాతో కూతలు కూసి ఈ స్కూల్లో దయ్యం లేదు, ఏ మాయ లేదు, నేను అది నిరూపిస్తాను చూడు అని గొప్పలకి పోయి ఆ స్కూల్ లోపలికి వెళ్ళాడు. కానీ అతను ఇంతవరకు తిరిగి రాలేదు. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళాలనే ఆలోచన మానుకున్నాను. ఇంకా తను ఇంత నాతో చెప్పాడు కదా అని నేను ఆ లోపలికి వెళ్ళే ఆలోచన మానుకున్నాను. ఆ స్కూల్ బయట ఒక చిన్న పూటకోళ్ళ ఇల్లు ఉంది. నేను ఆ పూటకోళ్ళ ఇంటికి వెళ్ళి, ఆంటీ నేను ఈరోజు రాత్రంతా ఇక్కడే ఉంటాను, పొద్దున మా ఊరికి వెళ్తాను అని ఆమెతో ఈరోజు మధ్యాహ్నానికి, ఈరోజు రాత్రికి నేను డబ్బులు ఇచ్చాను ఆమెకి. ఆ తర్వాత ఆమె వంట వండి అన్నం పెట్టింది. నేను అమ్మయ్య హోటల్కి వెళ్ళే బాధ తప్పింది అని అనుకున్నాను. నేను రాత్రి ఆ చందమం వెలుగులో తింటుండగా నాకు ఆ స్కూల్లో నుంచి ఒక మనిషి నిల్చొని నన్నే చూస్తుండడం నాకు
కొంచెం వింతగా అనిపించింది. నేను ఆ స్కూల్ లోపల చూసినప్పుడు ఒకతను నిజంగానే అక్కడున్నాడు. మరి ఆ నాగలి పట్టుకున్న అతను ఆ స్కూల్ లోపలికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతారని చెప్పాడు కదా, మరి ఇతనికి మాత్రం ఏం కాలేదే అని నేను అనుకున్నాను. నేను గబగబా భోజనం తిని ఎవరికి తెలియకుండా నేను మెల్లిగా ఆ స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళాను. ఆ గేట్ అవతల అతను నన్ను చూసి పక్కకు వెళ్ళాడు. నేను గేట్ ఎక్కి అవతలికి దూకాను. ఇంత డబ్బులు సంపాదించిన నేను ఇలా తుప్పు పట్టిన గేట్ ఎక్కడం అనేది చాలా నిగూఢమైన విషయం కదా. ఓకే, నేను గేట్కి అవతల దూకి లోపలికి వెళ్ళిన అతన్ని సార్ అని పిలిచాను. నాకు లోపలికి వెళ్ళే ఉద్దేశం లేదు. నేను బయట నుంచి అతన్ని పిలుస్తున్నాను. అతని దగ్గర నుంచి నాకు ఏ రెస్పాన్స్ రాలేదు. నేను ఆ స్కూల్ ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వెళ్ళి తల లోపలికి పెట్టి లోపల ఏముందని చూశాను. నాకు కనపడుతుంది, నా మొత్తం స్కూల్ అంతా కనపడుతుంది, కానీ అది చీకటి కావడం వల్ల నాకు కొన్ని చోట్ల కనపడట్లేదు, బ్లాక్గా కనిపిస్తుంది. అతని లోపల నాకు కనపడలేదు. నేను ఒక అడుగు లోపలికి వేసి ఆ స్కూల్ లోపలికి వెళ్ళాను. ఒక గాలి నా ముఖానికి వచ్చి గట్టిగా తగిలింది. నా వెనుక డోర్ మూసుకుపోయింది. నాకు ఆ టైంలో చాలా భయం వేసింది. నేను డోర్ కొడుతూ ఎవరైనా డోర్ తీయండి, నన్ను కాపాడండి అని అరుస్తున్నాను. ఆ నిశ్శబ్దమైన రాత్రిలో కూడా నా గొంతు శబ్దం ఎవ్వరికీ వినపడలేదేమో. ఎవ్వరూ నన్ను కాపాడడానికి రాలేదు. నేను కాపాడడానికి వచ్చి ఇప్పుడు నేనే ఇరుక్కుపోయాను. నాకు బాగా భయం వేసింది. ఆ తర్వాత 5 గంటల సేపు అయింది. నేను 5 గంటల సేపు ఆ డోర్ దగ్గరే ఉన్నాను. ఎవరైనా నన్ను కాపాడతారేమో నా ఆశతో నేను 5 గంటల సేపు డోర్ దగ్గరే ఉన్నాను. కానీ ఇంతవరకు నన్ను కాపాడడానికి ఎవరు రాలేదు. నాకు అనిపించింది ఈ స్కూల్లో దయ్యం లేదని. ఎందుకంటే నేను 5 గంటల సేపటి నుంచి ఇక్కడే ఉన్నప్పటికీ నేను ఏ దయ్యాన్ని చూడలేదు కదా. నన్ను ఏ దయ్యం చంపలేదు కదా. మరి ఇందాక నేను స్కూల్లో చూసిన వ్యక్తి ఎవరు, అది కూడా నేను ఆలోచించాను కదా. నేను కన్ఫ్యూజన్లో పడిపోయాను. నేను క్లాస్ రూమ్స్ దగ్గరికి వెళ్ళి చూడాలని నాకు అనిపించింది. నేను అలాగే ముందుకు నడుస్తూ నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక క్లాస్ రూమ్కి వెళ్ళాను. నాకు నా చిన్నతనంలో జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. ఒక క్లాస్ రూమ్ చూశాను. ఆ క్లాస్ రూమ్ నాదే. అంటే నేను చిన్నప్పుడు చదువుకున్న నా క్లాస్ అది. అక్కడ మేము అప్పట్లో రాకెట్లు ఎగిరేసాము. నేను చిన్నప్పుడు కూర్చున్న బెంచ్ మీద నేను నా చేయిని మోపాను. దుమ్మంతా నా చేతికి అంటుకునింది. నేను నా జోబులో ఉన్న కర్చీఫ్ తీసుకొని ఆ బెంచ్ మీద ఉన్న దుమ్ము తుడిచి ఆ బెంచ్ మీద కూర్చున్నాను. నాకు కంట్లో నుంచి నీళ్లు రావటం ఆగలేదు. నేను ఆ బెంచ్ మీద చిన్నప్పుడు చాలాసార్లు కూర్చున్నాను, కానీ ఇప్పుడు వచ్చిన ఈ ఫీలింగ్ నాకు ఇంతవరకు రాలేదు. ఆ తర్వాత నేను ఇంకొంచెం ముందుకు నడిచి ఆ క్లాస్ రూమ్ గోడని తాకాను. నా చెయ్యి పులకరించింది. నేను ఆ స్కూల్ని మొత్తం చూడాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నాకు అక్కడ ఏ దయ్యం లేదని అనిపించింది. నేను ఆ స్కూల్ అంతా తిరిగి చూశాను. ఆ స్కూల్ అంతా తిరిగి చూసినప్పుడు నాకు చిన్నప్పటి జ్ఞాపకాలంతా గుర్తొస్తున్నాయి. అవేంటంటే, చిన్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు నీళ్ళు టేస్ట్గా ఉండేవి కాదు, కొంచెం మురికిగా ఉండే నీళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ కదా, గవర్నమెంట్ హాస్టల్ కదా, నేను అలాగే ఆ నీళ్ళు తాగేవాడిని. అలాగే అక్కడ ఫుడ్ కూడా బాగుండేది కాదు. నేను అడ్జస్ట్ అయ్యి అలాగే అదే ఫుడ్ తిని నేను చాలా కష్టపడి నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. నాకు అవంతా చిన్నప్పుడు పడిన జ్ఞాపకాలు తలుచుకుంటుంటే సంతోషంగానూ ఉంది, అలాగే బాధగాను ఉంది, అలాగే విచిత్రంగానూ ఉంది. కొంచెం ఆ స్కూల్లో తిరిగినప్పుడు ఒక క్లాస్ రూమ్లో కొంతమంది ఊరేసుకున్న సంగతి నేను చూశాను. వాళ్ళు ఊరేసుకొని వేలాడుతున్నారు. నాకు ఆ టైంలో చాలా భయం వేసింది. నేను వాళ్ళ నేల మీద చూస్తే ఒక మందు సీసా ఉంది. ఒక మందు సీసా పడిపోయింది వాళ్ళ కాళ్ళ దగ్గర. బహుశా వాళ్ళల్లో ఆ తాగుబోతు రంగా కూడా ఉండొచ్చేమో అని అనిపించింది. నేను భయంతో మళ్ళీ ఆ డోర్ దగ్గరికి వెళ్ళాను. డోర్ ఓపెన్ చేయండి అని మళ్ళీ అరిచాను, కానీ ఆ డోర్ ఇప్పటికీ ఎందుకో ఓపెన్ అవ్వట్లేదు. ఆ తర్వాత రక్తంతో ఒక మనిషి నడుచుకుంటూ నా దగ్గరికి వస్తున్నాడు. అతను దయ్యంలాగా ఉన్నాడు. నాకు బాగా భయం వేసింది.
అతను నా దగ్గరికే వస్తున్నాడు. అతను నా దగ్గరికి వచ్చే కొద్ది దూరంలో నా కళ్ళ మీద బ్లూ లైట్ పడుతుంది. కానీ ఆ లైట్ ఎక్కడి నుంచి పడుతుందో అనేది నాకు తెలీదు. ఆ దయ్యం నా దగ్గరికి వస్తుంది. ఆ బ్లూ లైట్ కూడా పెరిగింది. ఇంకా అది నా దగ్గరికి వచ్చింది. నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు నా కళ్ళ మీద ఎండ పడుతుంది. నేను కింద చూస్తే నేను నేలపైన పడుకొని ఉన్నాను. అది కూడా స్కూల్ బయట వీధిలో. నా బ్యాగ్ నా పక్కనే ఉంది. ఊరి ప్రజలు నన్ను ఎంతోసేపటి నుంచి చూస్తున్నట్టు ఉన్నారు, కానీ వాళ్ళు నన్ను ఎందుకో లేపలేదు. ఇప్పుడు నేను పైకి లేచి నా బట్టల మీద ఉండే మట్టిని తుడుచుకున్నాను. నా తల పక్కకు తిప్పి చూస్తే ఆ పూటకోళ్ళ ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. నేను ఒక అతనిని అడిగాను, ఈ పూటకోళ్ళ ఇల్లు అప్పుడే ఎలా శిథిలావస్థ అయింది అని. అతను, ఇంత పాడైపోయినప్పటికీ దాన్ని నువ్వు పూటకోళ్ళ ఇల్లు అని భలే కనిపెట్టావే. ఇది చాలా సంవత్సరాల ముందు జరిగిన విషయం. ఇక్కడ ఈ స్కూల్ ఉంది కదా, ఈ స్కూల్లో దయ్యం ఉంది అని అప్పట్లో మాకు పుకార్లు వినపడేవి. ఈ పూటకోళ్ళ ఇల్లు నడిపే ఆమె ఆ స్కూల్లో ఆయాగా కూడా పనిచేసేది. ఎందుకో తెలియదు కానీ ఒకరోజు ఈ పూటకోళ్ళ ఇంట్లో ఆమె ఊరేసుకొని చచ్చిపోయింది ఆ ఆయా అని అతను నాతో చెప్పాడు. ఇక నాకు చాలా భయం వేసింది. నేను ఆ ఊరిని వదిలి ఇంకా నేను మా ఊరికి వెళ్ళాను. మళ్ళీ నేను నా బిజినెస్లన్నీ చూసుకున్నాను. ఒకరోజు పొద్దున నన్ను మా అమ్మ నాన్న నిద్ర లేపి గోడ మీద చూడు అని నాతో చెప్పారు. గోడ మీద ఒక ముసిలావిడ ఊరేసుకున్న పెయింటింగ్ ఉంది మా ఇంటి గోడ పైన. ఆ పెయింటింగ్ అక్కడికి ఎలా వచ్చింది అనేది మా అమ్మ నాన్నకి తెలియదట. కానీ అదే రోజు మా ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ కూడా ఎందుకో పనిచేయలేదు. ఎందుకంటారు? ఓకే, మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే నా వీడియోస్కి లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీకు కుదిరితే షేర్ కూడా చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.